సార్ నమస్తే అండి. మీరు ఏ నమస్తే సార్. సమస్య కోసం మీ ఇంట్లో ఈ వోల్టన్ VR4 ను వాడారు? మీరు పొందినటువంటి ఫలితాన్ని మాకు చెప్పగలరు? సార్ మా అమ్మగారి కోసం VR4 తీసుకున్నాను సార్. మా హ్మ్. అమ్మగారికి 2021 డిసెంబర్ 21 తారీఖున పెరాలసిస్ స్ట్రోక్ కొట్టింది. హ్మ్. గతం మర్చిపోయారు. హ్మ్. తెలియకుండానే మొత్తం బట్టల్లోని యూరిన్, బాత్రూమ్ అన్నీ సార్. 19 నెలలుగా రకరకాల హాస్పిటల్ తిప్పాము. హ్మ్. డాక్టర్లు ఎంఆర్ఐలు రాస్తున్నారు, హెవీ డోస్ ఇస్తున్నారు గానీ, ఆమెకున్న ప్రాబ్లమ్ పోవట్లేదు. నోట్లో హ్మ్. అన్నం పెట్టుకుంటే 3-4 అవర్స్ టైం పట్టేది మింగడానికి. హ్మ్. సో, తిన్నది ఒక్క ముద్ద కూడా వామిట్ చేసేసుకునేది. ఇట్లా హ్మ్. లాస్ట్‌కి ఇంగ అవ్వకపోవడం వల్ల ఓన్లీ మిల్లెట్స్, క్యారెట్, కీరా తినిపించుకుంటూ అలా ఇంట్లో పెట్టేసామండి. హ్మ్. తర్వాత ఒక ఫ్రెండ్ కాల్ చేసి ఈ యొక్క బ్లాక్ జింజర్ గురించి చెప్పడం జరిగింది సార్. హ్మ్. తీసుకున్న 1 మంత్ 10 డేస్‌కే డైపర్స్ మానిపించేసాము. హ్మ్. 3 ½ మంత్ తర్వాత మా అమ్మ 3 పూటలు తినడం మొదలుపెట్టారు సార్. మా స్టెప్స్ చాలా పెద్దగుంటాయి. ఎవరైనా హ్మ్. అబోవ్ 45 ఎక్కాలంటే ఆ స్టెప్స్‌ను ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ వస్తారు గానీ ఫిఫ్త్ టైమ్ నన్ను కిందకి రమ్మంటారు. హ్మ్. మా అమ్మని ఈ పక్క, ఆ పక్క పట్టుకొని ఎక్కించుకొని దించుకునేవాళ్ళం. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్‌లో ఉంది సార్. 3 ఫ్లోర్‌లు వితౌట్ సపోర్ట్‌తో మా అమ్మ ఎక్కుతుంది, దిగుతుంది సార్. ఓకే. సో, ఇంత మంచి సో, ప్రొడక్ట్ పరిచయం ఈ చేసిన సార్ చెప్పండి సార్. మీరు హాస్పిటల్‌లలో చూపించలేదా? బ్రెయిన్ చూపిచ్చాము స్ట్రోక్. సార్. ఆ! నెల ఒక హాస్పిటల్ తిప్పాము సార్. ఓకే. సార్. సో, ఇది ఇచ్చిన ఎన్ని రోజుల్లో ఏ ఫలితాలు ఎట్లా వచ్చింది? ఫస్ట్ నుంచి చెప్పగలరా? యెస్ సార్. ఫస్ట్ వాడిన 1 మంత్ 10 డేస్‌కే మా అమ్మ యాక్చువల్లీ వాష్‌రూమ్‌కెళ్ళాలంటే ఉన్న బెడ్ పైన పోసేసేది సార్ మొత్తం వాష్‌రూమ్ అంతా. ఓకే. 1 మంత్ 10 డేస్‌కి తను లేచి వాష్‌రూమ్‌కెళ్ళడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి హ్మ్. 3 అయినా, 4 అయినా ఎళ్ళడం మొదలుపెట్టింది. హ్మ్. చిన్న చిన్నగా ఫుడ్ తినడం మొదలుపెట్టింది సార్. మార్నింగ్ 4 ఇడ్లీ పెట్టినా తినేది. వితిన్ 10 మినిట్స్‌లోనే ఫినిష్ చేసేది. హుహు. మధ్యాహ్నం బిర్యానీ పెట్టినా, నైట్ బిర్యానీ పెట్టినా, ఇంతకుముందు ఒక ముద్ద మింగాలంటే 4 అవర్స్ టైం పట్టేది. హ్మ్. ఇప్పుడు వితిన్ 10 మినిట్స్‌లో ఫినిష్ చేసి, ఆ ప్లేట్ వంట రూమ్‌లో పెట్టేసి తన బెడ్‌రూమ్‌కెళ్ళిపోయేదనమాట. ఒక పని హ్మ్. మనిషిని పెట్టుకునేవాళ్ళము మేము. తనకు స్నానం గాని, డైపర్స్ గాని మానిపించడానికి. హ్మ్. ఒక 3 మంత్స్ తర్వాత తన సపోర్ట్ గూడా లేకుండా మా అమ్మ ఓన్‌గా స్నానం జేయడం ఇవన్నీ జేసింది సార్. హ్మ్. సో, సార్. ఈ ప్రొడక్ట్‌తో తృప్తికరంగా ఉన్నారా సార్? 100% సార్. సో, ఎవరికైనా చెప్పొచ్చంటారా? ఎవరికైనా జెప్పొచ్చు సార్. రైట్. సో, ప్రస్తుతం గూడా కంటిన్యూ థాంక్స్. చేస్తున్నారా? మీ అమ్మగారు ఆపేసారా? సార్ 14 నెలలు కంటిన్యూ‌గా వాడిచ్చాను సార్ నేను. ఇప్పుడు ఏ టాబ్లెట్‌లు వాడట్లేదు సార్. అంటే బీపీకి సంబంధించినవి గాని, అటు బీ షుగరు బీపీ అట్లాంటివన్నీ గాని ఏది వాడట్లేదు సార్. షుగర్ టాబ్లెట్ వాడట్లేదు, బీపీ టాబ్లెట్ వాడట్లేదు, పెరాలిసిస్ టాబ్లెట్లు వాడట్లేదు. 14 నెలలు కంటిన్యూ‌గా VR4 వాడిచ్చాను సార్. అంటే మీకు ఎలా చెప్పగలిగారు? వాటికి సంబంధించిన రిపోర్ట్‌లు కూడా మీరు తీసుకొని మా గ్రూప్‌లో పెట్టాలి. సార్. దానికి ఖచ్చితంగా సహకరించండి. సార్. ఎందుకంటే మీ డెఫినెట్‌లీ. HbA1c, బీపీకి సంబంధించిన టాబ్లెట్‌లు మానేసారంటే రీడింగ్స్ చూసుకున్న తర్వాత మానేసారా? మీరు సొంత నిర్ణయం తీసుకున్నారా? యాక్చువల్లీ సార్ మా అమ్మ కనీసం అంటే ఒక 3 స్టెప్స్, 4 స్టెప్స్ వేయగానే ఇట్లా వాలిపోయేది సార్. ఆ! ఎనకాల ఎవరో సపోర్ట్ ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు హ్యాపీగా నడుచుకుంటూ 3 ఫ్లోర్‌లు ఎక్కుతుంది సార్. వితౌట్ సపోర్ట్‌తో. ఓకే. సో, సో, మీకు అందుకని ఏ డాక్టర్ దగ్గరికి సార్ ఆ! చెప్పండి సార్. వ వ మీ మీ అమ్మగారిని ఏమైనా మీరు ఇంటి దగ్గర ఉన్నారా శివ గారు? మీరు మాట్లాడిచ్చే ప్రయత్నం చేయగలరా? ఇప్పుడు లేదు సార్. బయటున్నారా మీరు? నెక్స్ట్ టైమ్ కంపల్సరీ మాట్లాడిస్తాను సార్. సో, మీ అమ్మగారిని గూడా నెక్స్ట్ టైమ్ దయచేసి మీరు తీసుకొని రాగలిగితే ఇట్ వుడ్ బి బెటర్ అండి. షూర్ సార్. థాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సార్. శివకుమార్ గారు. సో, జూమ్‌లోకొచ్చి మీ టెస్టిమోనీ చెప్పినందుకు. ఒక 1 సెకండ్ సార్. సో, నెక్స్ట్ టెస్టిమోనీ మనకు